హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యను హత్య చేశాడు భర్త. పిల్లల ముందే పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. కూతురిని కూడా మంటల్లో తోసేసి పరారయ్యాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వెంకటేష్, త్రివేణి మధ్య గొడవలు జరుగుతున్నాయి. త్రివేణి ఎక్కడికి వెళ్లినా వెంకటేష్ అనుమానిస్తూ ఉండేవాడు. ఈ క్రమంలోనే త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు వెంకటేష్. నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో 23వ తారీఖు మధ్యరాత్రి సమయంలో భార్యను పెట్రోల్ పోసి అతి కిరాతకంగా చంపిన భర్త అరెస్టు. త్రివేణి అనే ఆమె వెంకటేశ్వర్లు, వీళ్ళిద్దరు కూడా హుజూరాబాద్ నేటివ్ ప్లేస్, నల్లగొండ జిల్లా. సో వాళ్ళిద్దరు కూడా ఒక 10 years బ్యాక్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఇతను ట్రాక్టర్ డ్రైవర్ గా పనిచేస్తుండే. డిసీజ్డ్ త్రివేణి అందులో కూలి పనికి పోయే క్రమంలో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ వచ్చింది. త్రివేణి క్యాస్ట్ బై మంగళి, అక్యూడ్ ఏదైతే వెంకటేష్ ఉన్నాడో క్యాస్ట్ బై ఎస్సీ మాదిగా. అయినా కానీ ఇద్దరు ప్రేమ వ్యవహారం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇతనికి ఆమె క్యారెక్టర్ మీద అనుమానం వచ్చింది. సంసారం చేస్తూ ఇద్దరు పిల్లలు, ఒక బాబు 8 years, ఒక పాప 6 years కూడా వాళ్ళిద్దరికి పిల్లలు ఉన్నారు. గత 8 నెలల నుండి భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి అతను దూరంగా ఉంటున్నాడు. డిసీజ్డ్ మృతురాలు ఇక్కడ హౌస్ కీపింగ్ దాంట్లో పని చేసుకుంటూ పిల్లల్ని పోషించుకుంటూ ఇక్కడ కిరాయి ఇంట్లో, అద్దె ఇంట్లో కిరాయి ఉంటున్నది. తప్పు చేశాడు అనే దానికి రిపెంట్ అదంతా ఏముండదు. తప్పు చేశాడు, దర్యాప్తు చేస్తాం, చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకుంటాం. 36 hours లోపల ముద్దాయి, వాస్తవంగా ముద్దాయి దొరకడానుకున్నాం. చాలా వేరబౌట్స్ లేవు, హుజూర్ నగర్ లేదు, ఎక్కడ కూడా వేరబౌట్స్. అయినా కానీ అతన్ని ఒక 36 hours అరెస్ట్ చేసిన ఏసీపీ, ఇన్స్పెక్టర్ అండ్ దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క ఆఫీసర్ కు సిపి గారి తరఫున వాళ్ళకు రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ కి ఏం ఇంజూరీ కాలేదు, శివాజీ ఎస్కేప్. ఒకటే రూమ్ లో పండుకున్నారు, డైరెక్ట్ ఆమె మీద పోల్చాడు. బాబు పాప మెలకతోటే ఉన్నారు. సో ఇమ్మీడియట్ గా మంటలు వేసే వరకు దే కేమ్ అవుట్.